ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక అంశాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు దర్యాప్తు అధికారులు. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంపై ఆరా తీశారు. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని మీకు తెలియదా అని ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ పర్మిషన్ అవసరం ఎందుకు లేదనుకున్నారు? అగ్రిమెంట్లు చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా అని కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నగదు రిలీజ్ చేశామని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, చెప్పండి, ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ప్రియా, ఏదైతే ఇప్పుడు విచారణ ప్రారంభమైంది. ఒక గంట క్రితమే విచారణ ఆరంభం కావడం జరిగింది. అయితే విచారణ సంబంధించినట్లయితే అటు డైరెక్టర్ గా ఉన్న తరుణ్ జోషి, తర్వాత ఎస్పీగా ఉన్న రితిరాజ్, ఆ తర్వాత ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మాజిద్, ఈ ముగ్గురు కలిసి కూడా అటు కేటీఆర్ ని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు, కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం మీద ప్రధానంగా క్వశ్చన్లు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అరవింద్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తాను ఏదైతే కేటీఆర్ చెప్తే, అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ చెప్తే ఆ మేరకు నిధులు మొత్తం కూడా విదేశాల్లో ఉన్న కంపెనీకి బదిలీ చేశామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ డబ్బులు సంబంధించి ఏ విధంగా బదిలీ అయ్యాయి, ఏ విధంగా బదిలీ చేశారు, అయితే విదేశీ పౌండ్ల రూపంలో చెల్లించినప్పుడు దానికి సంబంధించి ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు, అంతేకాకుండా అప్పుడు కేబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదు, ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో కేబినెట్ అనుమతి అంటే హెచ్ఎండీ కొంత పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని మించి డబ్బులు బదిలీ చేసినప్పుడు మీరు కేబినెట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది, కానీ తీసుకోలేదు. వితౌట్ కేబినెట్ అనుమతి తీసుకోకుండా మీరు డబ్బులు మొత్తం కూడా అటు విదేశంలో ఫార్ములా ఈ రేస్ కంపెనీకి 50 కోట్ల రూపాయలని పౌండ్ల రూపంలో చెల్లించారు. ఇది మొత్తంగా విదేశీ మార్గం కింద వస్తుంది. కాబట్టి దీన్ని నిబంధనలకు సంబంధించి మీరు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు ఇల్లీగల్ డబ్బులు పంపించారనే విషయం కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే అప్పుడు మొదటిసారి ఫార్ములా రేస్ నిర్వహించిన కంపెనీ ఎందుకు తప్పుకున్న కంపెనీ రిక్వెస్ట్ ఈ డబ్బులు మీరు అటు ఎఫ్ఈఓ కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, దీంట్లో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు, ఆ మంత్రి హోదాలో మీరు పూర్తిగా ఉల్లంఘించారు, కాబట్టి దాని మంచి సమాచారం కావాలని చెప్పడం జరిగింది. అయితే కాకుండా దీంట్లో ఇప్పటికే హెచ్ఎండిఏ అధికారులని, మాజీ అధికారులని అరవింద్ కుమార్ తో పాటుగా ఇంకా కొంతమంది అధికారులు, తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న వాళ్ళ అధికారులందరూ కూడా సమాచారం ఇప్పటికే సేకరించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించి ఆ మేరకు 55 కోట్ల రూపాయల డబ్బులను పౌండ్ల రూపంలో విదేశీ కంపెనీకి చెల్లించిన నేపథ్యంలో దీంట్లో విదేశీ మార్గ ఉల్లంఘన జరిగింది. కాబట్టి దీంట్లో మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించకూడదు, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోవని చెప్పి కూడా అటు అడుగుతున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ దాదాపు 3 గంటల పాటు ఇది ఆ ఈసీపీ కార్యాలయం ముందు కూడా ఎవరిని అనుమతించిన అధికారులు ఇప్పుడే కొద్దిసేపు ట్రాఫిక్ అలో చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే అటు ఇక్కడికి మా ఎదురుగా ఉన్న CCC ముఖ్యమంత్రి రాబోతున్నాడు. ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నాడు, ప్రతిపక్ష నేత మరోవైపు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించి పూర్తి ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ రాజకీయ నేతలు కూడా మొత్తం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో ఇప్పటికీ విదేశీ ఉల్లంఘనలు, విదేశీ మార్గదర్శకాన్ని పంపించినప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా మీరు డబ్బుల్ని విదేశీ కంపెనీ చెల్లించిన నేపథ్యంలో దానికి సంబంధించిన సమాధానం కావాలని చెప్పి అధికారులు అడుగుతున్నారు. మరోవైపు ఆ ప్రైవేట్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, ఆ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు లాభాలు రాలేదని చెప్తున్నది, దీంతో పాటుగా ఆ ప్రైవేట్ కంపెనీ డైరెక్ట్ డబ్బులు పెట్టకుండా సెకండ్ టైం సంబంధించి మీరు ఎందుకు దాంట్లో అగ్రిమెంట్లకు వెళ్ళడం జరిగింది, ఇది పూర్తిగా ఇల్లీగల్ అవుతుంది కానీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికైతే కేటీఆర్ ని ముగ్గురు అధికారులు కలిసి ప్రశ్నిస్తున్నారు. అతని దగ్గర నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ మాత్రం తాను నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాను, ఎక్కడ నిబంధన ఉల్లంఘించలేదు, కేవలం అక్కడ చెప్పిన అధికారులకు అనుగుణంగానే తను వ్యవహరించాను తప్పించి నిబంధనలు ఉల్లంఘించి తాను ముందుకు వెళ్ళలేదని చెప్పి కూడా కేటీఆర్ సమాధానం చెప్తున్నారు. ప్రియా. రైట్ రమేష్ పట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.